మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు. దేవుడు మనందరినీ ఎంతగానో కాచి కాపాడి మరి యొక్క పరిశుద్ధ ఆదివారం ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశారు. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆయన తన కుడి చదువుకుందాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించును గాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో నిలవబడిన మనమందరం కూడా ఒక నిమిషం తలలో వంచి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవ, మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి అయ్యా అని చెప్పి ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఒక నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహాగణుడవు, మా యొక్క గొప్ప దేవ, మీ యొక్క బంగారు పాదములకు లెక్కలేని వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ మహాదయని బట్టి, మీ కృపను బట్టి ఇప్పటి వరకు మీ సన్నిధిలో మీరు మాకు ఎంతగానో తోడుగా ఉండి జరిగించిన కార్యాలను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇప్పుడు చదవబడిన లేఖన భాగాన్ని మా కొరకు మీరు దీవించండి. లేఖన భాగం నుండి కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నిలబడి అయినప్పటికీ వట్టి వాటిని లేనివాడను నాలో మీరుండి మీకు ప్రజలకు కావలసిన వర్తమానం మీరు దయచేయమని, ప్రతి ఒక్కరికి వెనగల చెవులను గ్రహించి ఆత్మను మీరు దయచేసి ఇంకా మా ముందున్న సమయాన్ని మా జీవితంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతుకులాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మనం చదువుకున్న లేఖన భాగంలోనికి వెళ్లే ముందు మనం ఏం వాక్యం మాట్లాడుకుంటున్నామో ఎంతవరకు వచ్చామో జ్ఞాపకం చేస్తారమ్మా? శాంతి కాకుండా మిగతా వాళ్ళు ఎవరన్నా చెప్పచ్చు. మిగతా వచ్చు. ఏం వాక్యం మాట్లాడుకుంటున్నాం? ఏ గ్రంథం మాట్లాడుకుంటున్నాం? ప్రకటన గ్రంథాన్ని మాట్లాడుకుంటున్నాం. ఎంతవరకు చెప్పుకున్నాం? పాదములు ముందు యోహాను చూసిన విషయాలు చెప్పండి. ఏమేం చూశాడు యోహాను? వరుస క్రమం చెప్పాలి. మొదట ఏం చూశాడు? తల వెంట్రుకలు చూశాడు. తర్వాత తల వెంట్రుకల తర్వాత పాదం దగ్గరికి వచ్చాడా? కాదు. ఇంకొక విషయం చూడండి అక్కడ, ఇంకొక మాట చూడండి అక్కడ. ఏం చూశాడు? తర్వాత నేత్రము. మొదట ఏం చూశాడు? తల వెంట్రుకలు, తర్వాత నేత్రములు, తర్వాత పాదములు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం వరుస క్రమంలో. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుని ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాం. ఎవరి దగ్గరికి వెళ్ళాము? యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరి ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఎవరు వచ్చారు? పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చింది. ఆవిడ ఏం చేసింది? ఎక్కడి నుంచి వచ్చింది? వెనక నుంచి వచ్చింది. అంటే ఆయన ముఖాన్ని ఆవిడ చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో ఆవిడ ఆయన్ని చూడలేదు. కొన్ని విషయాలు ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీళ్లు కడగడానికి బదులు దేనితో కడిగింది? కన్నీళ్లతో పాదములను కడిగింది. తరువాత మనం ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జ్ఞాపకం చేసుకున్నాము? గుర్తు పెట్టుకోవడం విషయం గురించి మాట్లాడుకున్నాము. అత్తరు రాయడం గురించి మాట్లాడుకున్నాం. ఆ రెండు కూడా వాస్తవానికి పై భాగంలో చేయవలసిన పనులు, కానీ ఆవిడ ఎక్కడ చేసింది? పాదముల దగ్గర మాత్రమే చేసింది. ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన స్వరూపాన్ని పై నుండి కిందకి మనం చూడాలంటే ముందు మనం ఎలా చూడాలి? కింద నుండి పైకి చూడాలి.
అంటే మొదట మనం పట్టుకోవాల్సింది ఏంటి, మనం చూడవలసింది ఏంటి? ప్రభు పాదాలు. ఎవరైతే ప్రభు యొక్క పాదాలు పట్టుకోరో వాళ్ళకి ప్రభు యొక్క ముఖాన్ని చూసే అర్హత లేదు. ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆయన్ని పై నుండి కిందకి మనం చూడాలంటే ముందు ఎలా చూడాలి? కింద నుండి పైకి చూడాలి. అంటే మొదట మనం చూడవలసింది ఆయన ముఖం కాదు. దేన్ని చూడాలి? ఆయన పాదాలు చూడాలి. ఆయన పాదాల మీద పడాలి. ఎవరైతే ఆయన పాదాల మీద పడతారో, ఎవరైతే ప్రభు యొక్క పాదాలను పట్టుకుంటారో వారు ఆయన పాదములు పట్టుకోవడం అనగా మన యొక్క జీవితం నిమిత్తం మనం పశ్చాత్తాపడడం, పరిశుద్ధత కొరకు ఆయన దగ్గర వేడుకోవడం, అప్పుడు మాత్రమే ఆయన యొక్క ముఖాన్ని చూసే అర్హత మనకి ఉంది అన్న మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. మంచిది. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. చూడండి, ఒక మాట అందరికీ నాతో పాటు చెప్పండి. మనం పోయిన వారంలో ఒక 15వ వచనం ఒక చిన్న భాగం వద్దాం కదా. ఏ భాగం వద్దాము? ఆయన కంఠస్వరం. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. మిగతావన్నీ పైన చూసినవి, ఇప్పుడు మాట్లాడేది వినేది. కంఠస్వరం అనేది ఏంది? వినడం ద్వారా గ్రహించేది. పైన 3 మనం చదువుకునే ఏంటి? చూపు ద్వారా. మొదట తల వెంట్రుకలు చూశాడు, తర్వాత నేత్రములు చూశాడు, తర్వాత పాదములను చూశాడు. ఇప్పుడు జరుగుతున్న మాటలు ఒకసారి నాతో పాటు అందరూ కూడా ఆ యొక్క వచనాన్ని చదివి చెప్పండి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఈ మాట ఒక్కసారి ఆలోచన చేసిన తర్వాత భాగానికి వెళ్దాం. మనం చదువుకున్న లేఖన భాగాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ప్రభు యొక్క స్వరం గురించి 2 మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. మొదట ఆయన స్వరాన్ని దేంతో పోలుస్తున్నాడు అంటే విస్తార జల ప్రవాహముల ధ్వనితో పోలుస్తున్నాడు. చెప్పండి, దేంతో? విస్తార జల ప్రవాహముల ధ్వనితో పోలుస్తున్నాడు. అంటే ఆయన స్వరానికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే అందులో గాంభీర్యం ఉంటుంది. అంటే ఆయన మాట గంభీరముతో కూడిన మాట. చెప్పండి, దేంతో కూడిన మాట? గంభీరంతో కూడిన మాట. అంత మాత్రమే కాదు, ఆయన మాటలో మనకేం కనబడుతుంది అంటే అధికారం కనబడుతుంది. ఏం కనబడుతుంది? అధికారం కనబడుతుంది. ఎందుకనంటే శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం చెప్తున్నప్పుడు వారు వాక్యం విని ఆయన వాక్యం ఎలా చెప్తున్నారో ఒకసారి గమనించారు. ఆయనంట వాక్యం అంట అధికారంతో కూడి చెప్తున్నాడు. ఎలాగా? అధికారంతో కూడినట్టు వాక్యాన్ని చెబుతున్నాడంట. ఆయన మాటలో మనకి ఏం కనబడుతుంది అంటే అధికారం కనబడుతుంది, గాంభీర్యం కనబడుతుంది. అంటే అంటూ ఉంటారు కదా, రాజసం అంటారు కదా. ఏమంటారు? రాజసం అంటారు. టీవీ అంటారు కదా. మనం మాట్లాడే తీరు బట్టి, మనం మాట్లాడే మాట బట్టి మనం ఎలాంటి వారు చాలా మంది అందుకే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటారు. తెలుసా మీకు ఈ మాట? తెలుసా? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. అదేంటంటే ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అని చెప్పి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఏమీ లేని కుండలే ఎక్కువ శబ్దాన్ని చేస్తాయంట. ఏంటి? ఏమీ లేని కొండలే ఎక్కువ శబ్దాన్ని చూస్తాయంట, ఎక్కువ శబ్దాన్ని చేస్తాయంట. అంటే దాని అర్థం ఏంటి? మనం జ్ఞానమయ్యే కొలది మన మాటలు తక్కువ అవుతాయి. మన మాటలు మనం ఆచితూచి మాట్లాడతాం. అందుకే మన మాటలు బట్టి మనం ఎలాంటి వారము అంచనా వేసే వ్యక్తులు ఉంటారు. ఉండరా? ఉంటారు. మనం తెగ మాట్లాడుతున్నాం అనుకోండి, మన గురించి కూడా అంటారు, ఏంట్రా ఆవిడ ఎప్పుడు వాగినట్టే మాట్లాడినట్టే ఉంటది అన్నావు. దానికి చక్కని పదం వాడతారు. ఏమంటారు? వాగినట్టే ఉంది అంటారు కదా. అంటే మనం మాట్లాడే భాష బట్టి మనం ఎలా అంచనా వేస్తారో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం చెబుతున్నప్పుడు ఆయన వాక్యంలో వారికి ఏం కనబడుతుందంటే ప్రభు యొక్క మాటలో అధికారం కనబడింది. ఏం కనబడింది? అధికారము కనబడింది. ఇక్కడ విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉందంటే ఆ మాట యొక్క ఘోష, ఆ మాట యొక్క శబ్దము అంత గంభీరముగా ఉందని అర్థం. అంత గంభీరంగా ఉందని అర్థం. అంత మాత్రమే కాదు, ఆయన మాటను ఇంకొక దాంతో పోలుస్తున్నాడు అక్కడ యోహాను.
ఏమంటున్నాడు చూద్దాం రండి. ఆయన నోట నుండి, ఆ మాటలతో పాటు చెప్పండి, ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది మాట. పౌలు గారు దేవుని వాక్యాన్ని దేంతో పోలుస్తాడు అంటే రెండంచుల గల ఖడ్గంతో పోలుస్తాడు. చెప్పండి, దేంతో పోలుస్తాడు? రెండంచుల గల ఖడ్గముతో పోలుస్తాడు. ఆయన నోట నుండి రెండంచుల గల ఖడ్గం ఒకటి బయలు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క మాట. చెప్పండి, ఏంటి? దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం. వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు రెండంచుల ఖడ్గాన్ని మనం దేనిగా చూడొచ్చు అంటే, దేనికి సాదృశ్యంగా చూడొచ్చు అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా మనము చూడొచ్చు. ఈ మాటలు కొద్ది నిమిషాల పాటు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకనంటే దేవుని యొక్క స్వరము మనకు వినబడుతున్నప్పుడు, దేవుని యొక్క మాట మనకు వినబడుతున్నప్పుడు ఆ వాక్యం ఎలాంటిదని చెప్పుకున్నాం మనము? రెండంచుల గల ఖడ్గం అని చెప్పుకున్నాం. ఈ రెండంచుల గల ఖడ్గం అనేది యుద్ధాల్లో వాడుతూ ఉంటారు. ఎందుకు వాడతారు అంటే దాంతో యుద్ధం చేయడం చాలా సులువు అవుతుంది. అంత మాత్రమే కాదు, మనం దాని యొక్క లక్షణాలను చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, నేను దాని గురించి చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే రెండంచుల ఖడ్గం అంట. ఇప్పుడు మామూలు కత్తులు అనుకోండి, పొదునుంటే ఆ పొదునుకు తగ్గట్టు మనం నరకాలి. కానీ రెండంచుల గల ఖడ్గం అనేది మనం ఎలా నరికినా సరే తెగుద్దండి. రెండంచుల ఖడ్గం అనేది మనం ఎలా నరికినా సరే తెగుద్దంట. అంటే అక్కడ ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు మన తెలుగులో చెప్పాలంటే కోణం అంటారు కదా. ఏమంటారు? కోణం అంటారు. ఐడియా ఉందా? ఇంగ్లీష్లో చెప్పాలంటే యాంగిల్ అంటారు. ఏమంటారు? యాంగిల్ అంటారు. అంటే మనము ఒక కత్తి ఉందంటే ఆ పొదునుకు తగ్గట్టు ఆ యాంగిల్లో, ఆ డైరెక్షన్లో మనం నరకాలి, ఆ దిక్కుగా మనం నరకాలి. కానీ ఈ రెండంచుల ఖడ్గం అనేది నువ్వు ఎలా నరికినా సరే అది పనిచేస్తుంది, అంతే శక్తివంతంగా పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని రెండంచుల గల ఖడ్గంతో పోల్చడానికి గల కారణం ఏంటంటే, వాక్యము మనం వింటున్నప్పుడు ఒక మాట కాకపోతే ఇంకొక మాట నీకు దేవుని వాక్యము తగులుతుంది. దేవుని వాక్యము అందరికీ కూడా వర్తించే వాక్యం. దేవుడు ఒకే వాక్యములో ఒక్కొక్కరితో వేరు వేరు మాటల ద్వారా మాట్లాడగల సమర్థుడు. ఒకరికి ఒక వాక్యంలో ఒక వచనం ద్వారా దేవుడు మాట్లాడొచ్చు, అదే వాక్యంలో ఇంకొక రిఫరెన్స్ ద్వారా దేవుడు ఇంకొకరితో మాట్లాడొచ్చు. దేవుని వాక్యం అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అందరికీ వర్తించే వాక్యము. అంత మాత్రమే కాదు, ఒకే వాక్యం ద్వారా దేవుడు ఒక్కొక్కరితో అనేక రకాలుగా మాట్లాడగలరు. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొన్నిసార్లు దేవుని సేవకులు ఒక్కొక్క వాక్యాన్ని తీస్తూ ఉంటారు. మేము చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యాన్ని తీస్తూ ఉంటారు. వాక్యాన్ని తీసినప్పుడు వారు ఒక రకంగా దేవుని వాక్యాన్ని చెప్తారు. ఒక రకంగా దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత అదే రకమైన వాక్యము వేరే సేవకుడికి దేవుడు ఇంకొక దృష్టిలో నుంచి చూపించవచ్చు. దాని ద్వారా మనతో ప్రభు మాట్లాడొచ్చు. అందుకే వాక్యంలో ఒక భక్తుడు అంటాడు, మనం బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఒకే వాక్యాన్ని నువ్వు మరలా చదివినా సరే, మరలా రెండోసారి వెళ్ళినప్పుడు అదే మాట ద్వారా దేవుడు ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటాడంట. దేవుని వాక్యం అనేది నిత్యము కూడా మనకి కొత్తగానే కనబడుతుందంట. అంటే నువ్వు ఆల్రెడీ చదివిన వాక్యమే నువ్వు ఇప్పుడు గ్రహించిన మాట మరలా ఎప్పుడో గ్రహిస్తావు. అంటే దేవుడు నీ దగ్గరికి ఎప్పుడు ఎలాగ రావాలనుకున్నాడో అప్పుడు అలాగ వస్తాడు. ఎప్పుడు తన ప్రత్యక్షతని ఎలాగ మనకు కనపరచాలనుకున్నాడో అప్పుడు తన ప్రత్యక్షతను మనకు అలాగా కనపరుస్తాడు. అది ఆయన చిత్తములో జరిగేది. ఏమో జరిగేది? ఆయన చిత్తములో జరిగేది. మనకు సందర్భానుసారంగా ప్రభువు మనకి ఏ వాక్యము కావాలో, ఎప్పుడు ఏ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడాలో అప్పుడు అలాగే ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నప్పుడు ఒక చిన్న మాట నేను మీకు ఎప్పుడు కూడా చదివించే మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు మాట అన్న అంశం వచ్చిన ప్రతిసారి కూడా మన యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటాం.
లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం చదవండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. చాలా జాగ్రత్తగా ఇక మాటను మనం పరిశీలన చేయాలి. ఏమంటున్నారు వారు? ప్రభువు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు ఏమైనాయి అంట? మాట్లాడారు. వారి యొక్క హృదయాలు ఏమైనాయి అంట? మండుచుండెను. వారి హృదయాలు వారిలో మండుతూ ఉన్నాయంట. ఎప్పుడు మాట్లాడారు? ఎప్పుడు ప్రభువు లేఖనములను వారికి వినిపిస్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు, అంటే వాక్యాన్ని వారు వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటల గురించి వారు ఆలోచన చేస్తున్నప్పుడు వారి యొక్క హృదయాలు ఏమని అంటే వారిలో మండుచుండెను. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వారం దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నాం మనం. వారం దేవుని వాక్యాన్ని వింటున్న మనము వాక్యము వింటూ ఉన్నప్పుడు, వాక్యము మనకు వినబడుతున్నప్పుడు మన హృదయాలు మనలో ఏమవ్వాలి? మండాలి. ఇంకొక మాట చెప్పమంటారా? ప్రభు యొక్క వాక్యము గనక మనల్ని గుచ్చకపోతే, మేము చెప్పే వాక్యము గనక మిమ్మల్ని బాధ పెట్టకపోతే, మీరు వాక్యాన్ని సరిగ్గా వినట్లేదు, లేదా మేము వాక్యాన్ని సరిగ్గా బోధించట్లేదు. వాక్యము ఎప్పుడు కూడా ఒకరికి ఆనందాన్ని కలుగు చేయదు. వాక్యము ఎప్పుడు కూడా ఒకరిని, అంటే ఒక రకంగా మనం ఆలోచన చేయాలంటే కంఫర్ట్ జోన్లో కూర్చోబెట్టదు. వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే నిత్యము నిన్ను గద్దిస్తూ ఉంటుంది, నిత్యము నిన్ను గుచ్చుతూ ఉంటుంది. ఎందుకొరకు? పరిశుద్ధత కొరకు. ఎందుకొరకు? మన బ్రతుకులు మనం సరి చేసుకోవడం కొరకు. ప్రభు సన్నిధిలో దేవుని దగ్గరికి రండి, మీకు అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది, మీకు మంచి జరుగుద్ది, దేవుని దగ్గరికి వస్తే అది పోద్ది, ఇది పోద్ది అనేది ఆ వాక్యం బట్టి మనం దేవుని సన్నిధిలో రక్షించబడినట్లయితే, ఆ వాక్యం బట్టి దేవుని సన్నిధిలో మనం ఉంటున్నట్లయితే అది ఎంత మాత్రము కూడా సరైన భక్తి కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే అది భక్తి కన్నా వ్యాపారం అనొచ్చు. ఏమనొచ్చు? వ్యాపారం అనొచ్చు. వ్యాపారం అంటే ఏంటి? వ్యాపారం ఎందుకు చేస్తారు? లాభం కోసం. నేను ఒక 10 రూపాయలు పెట్టానంటే 10 రూపాయలకి కనీసం 1 రూపాయి లాభం వస్తుంది అనుకుంటేనే వ్యాపారం చేస్తారు. నేను 10 రూపాయలు పెట్టిన తర్వాత నాకేమీ రాదు అన్నప్పుడు ఏమన్నా వ్యాపారం చేస్తారా? చేయరు. చేస్తారమ్మా? మనలో చాలా మంది ఉన్నారు కదా, చేస్తారా? చేయరు. ఒక పని మనం చేస్తున్నామంటే దేనికోసం చేస్తాము? లాభాన్ని ఆశించే చేస్తాం. ఇప్పుడు ప్రభు దగ్గరికి నేను ఆయన దగ్గర నాకు ఇది తగ్గిపోవడం కొరకు ప్రభు దగ్గరికి వెళ్తాను. నాకు ఇది కావాలి కాబట్టి ప్రభు నాకు కావాలి అని అన్నావంటే అది భక్తి అవ్వదు. ప్రభువు కావాల్సింది నీ శారీరక అవసరాల కొరకు కాదు. దేని కొరకు కావాలి ప్రభువు? నీకు నీ యొక్క ఆత్మీయ అవసరాల కొరకు ప్రభువు కావాలి. నువ్వు ప్రభు దగ్గరికి రావాల్సింది, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసింది నీ శారీరక అవసరాల కొరకు కాదు. దేని కొరకు చేయాలి? మన ఆత్మీయ అవసరాల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన భక్తి దేవుని వాక్యాన్ని మనం వినే కోణము దేనిలో ఉండాలంటే, ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి వస్తున్నాను కాబట్టి నాకు అది జరగాలి, ఇది జరగాలన్న ఉద్దేశంలో నీవు దేవుని సన్నిధిలో అనుకుంటున్నట్లయితే, నేను చెప్తున్నాను, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అది ఎంత మాత్రము కూడా జరిగే పని కాదు. ఆయన అంటూ ఉంటారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చెప్పి మీ శరీరాల కొరకు చింతించొద్దు. మీకేం కావాలో అవన్నీ మీ తండ్రి మీకు ఇస్తాడు. ఆకాశ పక్షుల్నే పోషిస్తున్న దేవుడు, కాకుల్నే పోషిస్తున్న దేవుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి మిమ్మల్ని పోషిస్తాడు. నేను చెప్తున్న మాటలు అవి కాదు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు, ఆయనే చెప్పిన మాటలు. మనం ప్రార్థించేటప్పుడు మన దృష్టి అంతా దైవికమైన దృష్టితోనే పైనున్న వాటి మీద మన దృష్టి పెట్టాలి. దేన్ని పెట్టాలి? పైనున్న వాటి మీదే మన యొక్క దృష్టిని మనము పెట్టాలి. అయితే ఈరోజు మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే,
మేము వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు మీకు వాక్యం గుచ్చుకుంటుందా? వాక్యం మీకు కోపం రప్పిస్తుందా? మీరు వాక్యాన్ని సరిగ్గా విన్నట్టు. ఒకవేళ చెప్పిన వాక్యం ఒక రకంగా చెప్పమంటారా? వాక్యాన్ని వినేసి అబ్బా ఎంత బాగా వాక్యం చెప్పారు అంటే అయితే నేను సరిగ్గా వినలేదు, లేదా నేను సరిగ్గా చెప్పలేదు. వినే మీలో అయిన లోపం ఉంది, చెప్పే నాలో అయినా లోపం ఉంది. నేను మాట్లాడే మాట లేదా ఏ దేవుని సేవకుడైనా మాట్లాడే మాట మీకేం కలిగించాలి అంటే మీ హృదయాల్లో ఒక మంటను పుట్టించాలి, మీ యొక్క హృదయాల్లో ఒక భారాన్ని కలిగించాలి. ప్రతి మాటలో వాక్యం వచ్చి మిమ్మల్ని గుచ్చాలి, ఆ రెండంచెల ఖడ్గం వచ్చి మీకు గుచ్చుకోవాలి. ఎందుకనంటే ఆ వాక్యాన్ని వింటున్న ప్రతిసారి కూడా మనము పరిశుద్ధులుగా అవ్వాలని. ఎలా అవ్వాలని? పరిశుద్ధులుగా అవ్వాలని. దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుని, మనల్ని మనం సరి చూసుకుంటూ ప్రభు సన్నిధిలో ఆయన కొరకు ముందుకు సాగాలన్న ఉద్దేశంతో మనం వాక్యాన్ని వినాలి. అలా వింటేనే, వాక్యం అలా మీకు గుచ్చుకుంటేనే మీరు సరిగ్గా వింటున్నట్టు, మేము సరిగ్గా బోధిస్తున్నట్టు. పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు కదా, ఏమంటాడు? వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఎలా చెప్పమంటాడంటే ఖండించుము, మాట్లాడాలి, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. 3 మాటలు చెప్పాడు. ఏమన్నాడు? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఈ 3 మాటల్లో ఎక్కడా కూడా ప్రజలకి మెప్పు కలిగించే వాక్యం అక్కడ లేదు. ప్రజలకి నచ్చే వాక్యం చెప్పని చెప్పి పౌలు గారు ఎక్కడ చెప్పలేదు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. ప్రజలంట వారు ఏం చేస్తారంటే వారికి నచ్చే బోధ. ఏ బోధ? మాట్లాడాలి. ఏ బోధ? నచ్చే బోధ. అంటే వారు దేన్నైతే వారు ఇష్టపడుతున్నారో, ఎక్కడైతే వారికి అంటుంటాం కదా కంఫర్ట్ జోన్, అంటే వారికి ఒక సుఖానికి అలవాటు పడిపోతారు. భక్తిలో మనకు ఉండవలసింది, భక్తిలో నాకు ఇంకా చాలు అన్న తృప్తి నీకు ఎప్పుడు వచ్చిందో భక్తిలో, అక్కడ నీ ఆత్మీయ జీవితం ముగిసిపోయినట్టు, పడిపోయినట్టు. ఆత్మీయ జీవితంలో చాలు అన్న పదం ఎప్పుడు కూడా రాకూడదు. ఎంత ప్రార్థన చేసినా ఇంకా ప్రార్థన చేయాలన్న కోరిక నీలో ఉండాలి. ఎంత వాక్యం విన్నా ఇంకా వాక్యం వినాలన్న కోరిక నీలో ఉండాలి. ఎంత వాక్యం చదివినా ఇంకా వాక్యం చదవాలన్న కోరిక మనలో ఉండాలి. కానీ నువ్వు ఇలా ఉన్నావు, బాగానే ఉన్నావు, దేవుని మందిరానికి వస్తే సరిపోద్ది, కానుకలు ఇస్తే సరిపోద్ది, లేదా అది చేస్తే సరిపోద్ది, ఇది చేస్తే సరిపోద్ది అని అన్నప్పుడు నీవు అంతతోనే సర్ది చెప్పుకొని అంతతోనే నీ భక్తి పరిమితం అయిపోతే అది ఎంత మాత్రమూ కూడా దేవుని దృష్టిలో సరైన భక్తి కాదు. ఆయన దృష్టిలో నీవు మందిరానికి వెళ్ళడం భక్తి కాదు. మందిరంలో ఉంటూ నీ హృదయం ప్రభు సన్నిధిలో ఎలా ఉంటుందో అది దేవునికి ముఖ్యం. నీవు కానుక ఇవ్వడం ముఖ్యం కాదు. కానుక ఎలా ఇస్తున్నావో, ఏ ఉద్దేశంతో ఇస్తున్నావో అది ప్రభువుకు ముఖ్యం. మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హేబేలు ఇచ్చాడు అర్పణ, కయ్యేలు కూడా ఇచ్చాడు. కానీ వారు ఇచ్చిన ఇద్దరు అర్పణలు ఇచ్చారు. అర్పణలు ఇవ్వలేదా? ఇచ్చారు. అర్పణలు ఇవ్వడం మంచిదా కాదా? మంచిదే. కానీ ఒకరి యొక్క ఉద్దేశం వేరు, ఇంకొకరి యొక్క ఉద్దేశము వేరు. ఆయన ప్రభువు అర్పణను చూసిన వాడు కాదు, అర్పణ యొక్క ఉద్దేశాన్ని చూసినాడు. ఏం చూశాడు ఆయన? అర్పణ యొక్క ఉద్దేశాన్ని చూసిన వాడు. అంటే ఈరోజు ప్రభు సన్నిధిలోకి వచ్చి మనం కూర్చుంటే నువ్వు వచ్చావా లేదా అని చెప్పి అటెండెన్స్ చేసుకునేవాడు కాదు దేవుడు. మనం స్కూల్కో కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, లేదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మనం వచ్చామా రాలేదని హాజరు అక్కడ ఉండాలి, అటెండెన్స్ అక్కడ ఉండాలి. ప్రభు ఏమి ఆయన సన్నిధిలో కూర్చుని ఇదిగో పలానా ఊరు నుంచి పలానాడు వచ్చాడా, పలానా ఆవిడ వచ్చిందా అని ఆయన అటెండెన్స్ తీసుకోడు. ఆయన కావలసిన అటెండెన్స్ కాదు, ప్రభు సన్నిధిలో నీవు ఉండడం కాదు. ప్రభు సన్నిధిలో ఉన్న నీవు ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నావు, ఏ ఉద్దేశంతో ఆరాధిస్తున్నావు, నీకు హృదయం ఏ రీతిగా ఉందో అది ప్రభు చూస్తాడు. మన శరీరాన్ని మనం తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టినంత మాత్రాన, వారం దేవుని సన్నిధిలో మనం కూర్చున్నంత మాత్రాన అది ప్రభు దృష్టిలో ఎంత మాత్రము కూడా ఆయన దృష్టికి అంగీకారమైన భక్తి కాదు. ఇక్కడికి రావడం ఎంత ప్రాముఖ్యమో వచ్చిన నీ యొక్క హృదయాలు ఎలా ఉన్నాయో అది అంతకన్నా ప్రాముఖ్యమైనది.
అందుకే దేవుడు ఏం చూస్తాడంటే క్వాంటిటీ చూడడు, క్వాలిటీ చూస్తాడు. ఏం చూస్తాడు? క్వాలిటీ చూస్తాడు. అంటే ఎంతమంది ఉన్నారా, ఎంతమంది వచ్చారా అనేది కాదు ప్రభువుకు కావాల్సింది, వచ్చిన వారిలో ఎంతమంది దేవుని దృష్టికి సరైన వారు ఉన్నారు, అది ప్రభువుకు కావాల్సింది. అందుకే ఈరోజు వాక్యాలు వింటున్న మన జీవితాల్లో ఆయన యొక్క మాటలు మనకు వినబడుతున్నప్పుడు వాక్యం ఏం చేయాలి? మనల్ని మన యొక్క హృదయాలను మండించాలి. మన యొక్క హృదయాలకి వాక్యము నొచ్చుకోవాలి. ఏమవ్వాలి? నొచ్చుకోవాలి. వాక్యము నిన్ను బాధ పెట్టాలి. వాక్యము నీకు దుఃఖము కలిగించాలి. నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ యొక్క కుటుంబాలను బట్టి. ఆ భారం ఎప్పుడైతే ఉంటుందో అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా ఉంటుంది వాక్యంలో. ఇవన్నీ ఎవరు వింటారంటే యోహాను సువార్తలో ఉంటుంది మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు ఇంటికి అంత జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఒక మాట ఉంటుంది, అదేంటంటే నా గొర్రెలు నా స్వరము విను, నేను వాటిని ఎరుగుదు. చాలా ఎవరు వింటారంట స్వరాన్ని? ఆయన ప్రజలు. ఎవరు? ఆయన ప్రజలు. ఆయనకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆయన యొక్క మాట వింటారు. అంటే మాట విననివాడు ఆయన వాడు కాడు. చిన్నప్పుడు మా అమ్మ మాకు ఒక కథ చెప్పేది. మాట వినడం అన్న అంశం వచ్చినప్పుడు ఒక కథ జ్ఞాపకం చేసేది. అదేంటంటే అడవిలో కొన్ని జింకలమ్మ, గొర్రెల, మేకల, ఆవుల, ఏమిటి అడవిలో అంట ఒక తల్లి ఉందంట. తల్లికి కొన్ని పిల్లలు మేకలో, గొర్రెలో ఏ ఉంటే వాటికి వాళ్ళమ్మ రోజు చెప్పేదంట, ఇదిగో నేను బయటికి వెళ్తున్నాను, మీకు ఆహారం తెస్తాను, నేను వచ్చేంత వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేదంట. సరే, పిల్లలు కొన్ని రోజులు బాగానే మాటిన్నారంట. మాటిన తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత, ఇదిగో మా అమ్మ చెప్తుంది వెళ్ళొద్దు అంటుంది, మేము వెళ్ళట్లేదు, కానీ బయట చూస్తే ఏమీ రావట్లేదు, కాబట్టి మేము ఏం చేస్తానంటే ఒక రోజు వెళ్ళి చూసొస్తాను అని చెప్పి ఒక పిల్ల బయటికి వెళ్ళిందంట. ఒక పిల్ల బయటికి వెళ్ళి చూసేసింది, తిరిగేసింది, ఇంటికి బాగానే వచ్చేసి ఇదిగో ఇంకేముంది, మా అమ్మ చెప్పిన మాట అంతా అబద్ధమే, నేను బయటికి వెళ్ళాను, పుల్లు రాలేదు, నేను బాగానే తిరిగేసాను, వచ్చేసాను అనుకుని లోపలికి వచ్చి మరలా 2వ రోజు కూడా అలాగే వెళ్ళిందంట. వెళ్ళేటప్పటికీ ఈసారి నిజంగా పులి వచ్చి దాన్ని పట్టేసుకుందంట. పట్టేసుకుంటే ఆ తల్లి వస్తూ ఉన్నప్పుడు ఈ పిల్ల పులి నోట్లో కనిపించిందంట. పులి నోట్లో కనబడితే పులి అడుగుతుందంట ఎవరిని? తల్లిని. ఇదిగో ఇది నీ పిల్ల అని అడిగిందంట. అడిగితే కాదు, నా పిల్లలకి చెవులు ఉన్నాయి, వారు నా మాట వింటారు, నా పిల్లలు ఎక్కడున్నారు? లోపలే ఉన్నారు. నా పిల్లలు అన్న వాళ్ళు నా మాట వింటారు, వాళ్ళకి చెవులు ఉన్నాయి, వారు మాటలు వింటారు, కాబట్టి నా పిల్లలు ఎక్కడున్నారు? లోపలే ఉన్నారు. బయటకు వచ్చిందంటే ఇది ఎవరి పిల్ల కాదు? నా పిల్ల కాదు. ఎందుకనంటే నా పిల్లలకి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి, నా మాట వింటది, కాబట్టి అది ఎక్కడ ఉంటది? లోపలే ఉంటది అన్న మాట ఉందంట. ఇదంతా ఎందుకు చెప్పిందంటే మా అమ్మ రోజు మధ్యాహ్నం 3ంటికి నేను క్రికెట్ ఆడుకుంటే గెలిపోయేవాడు. వేసవకాలం క్రికెట్ ఆడుకుంటే గెలిపోయేవాడు 3ంటికి. వెళ్ళకుండా ఆపాలని ఇవన్నీ చెప్పేది పాపం. ఆగేనా? అలాగా ఆయన యొక్క గొర్రెలు ఏం చేస్తాయి? ఆయన స్వరాన్ని వింటాయి. ఆయన ప్రజలు ఏం చేస్తారు? ఆయన స్వరాన్ని వింటారు. అంత మాత్రమే కాదు, ఆయన స్వరాన్ని వారు గుర్తుపడతారు. చెప్పండి, ఏం చేస్తారు? ఆయన స్వరాన్ని వారు గుర్తుపడతారు. ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి చదువుకోండి. ఆ యొక్క వాక్య భాగం మీకు అర్థమవుతుంది. గొర్రెలు ఏం చేస్తాయంటే తన యొక్క యజమాని యొక్క స్వరాన్ని గుర్తుపడతాయి. మనం పిలిస్తే రావు, కానీ వారికి యజమానులు పిలిస్తే వస్తాయి.
మన మాట లెక్క చేయవు, కానీ యజమాని చెప్తే మాట లెక్క చేస్తాయి. సంఘములో ఉన్న విశ్వాసులు కూడా, రక్షించబడిన ప్రజలు కూడా వినవలసిన మాట ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? ఎవరి మాట పడితే వారి మాట వినకూడదు. ఎవరి మాట లెక్క వారికి? వారి యజమాని ఎవరో ఆయన మాట మాత్రమే లెక్క. ఆయన ఏం చెబితే అది చెయ్యాలి. ఇంకా వేరే వాటి దేని వైపు కూడా మన చూపు కానీ మన చెవి కానీ వెళ్ళడానికి వీలు లేదు. అంత మాత్రమే కాదు, మనం చదువుకున్న రెండవ భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటగా ఏం చెప్పుకున్నాము? ఆయన స్వరం గురించి చెప్పుకున్నాం. ఆయన స్వరం గురించి 2 మాటలు చెప్పుకున్నాం. మొదటి దేనితో పోల్చాడు? విస్తార జల ప్రవాహముల ధ్వనితో పోల్చాడు. రెండవదిగా రెండంచుల గల వాడి గల ఖడ్గముతో పోల్చాడు. దేవుని వాక్యం మనల్ని ఏం చేయాలి? హృదయాలను మండించాలి, మనల్ని గద్దించాలి. అంత మాత్రమే కాదు, వాక్యం మనకి ఏమవ్వాలి? గుచ్చుకోవాలి. మంచిది. రెండో మాటను చదువుకుందాం. నాతో పాటు యొక్క మాట అందరూ కూడా చెప్పండి. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. కొద్ది నిమిషాల పాటు ఇక మాట చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయన ముఖం ఎలా ఉందంట? ఆయన ముఖం ఎలా ఉంది? ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ముఖము గురించి పోయిన వారం కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఆయన ముఖ స్వరూపము గురించి పోయిన వారం కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఈ యొక్క మాటను ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ముఖము ఎలా ఉంది? తేజస్సుతో, మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది అన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యం నుంచి త్వరగా 2 భాగాలు చదివిస్తాను. చూడండి, ఆ 2 భాగాలు చదువుకుని మనము వాక్యాన్ని ముగించుకున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకరు చదవండి. మరి ఒకరు నిర్గమాకాండము 34వ అధ్యాయం 34వ వచనాన్ని చదవండి. ఒకరేమో నిర్గమాకాండము 34వ అధ్యాయం 34వ వచనం, మరి ఒకరు లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా, లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతుంది. అందరూ కూడా ఇక మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. చాలమ్మా. నిర్గమాకాండము 34వ అధ్యాయం 34వ వచనం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 34వ వచనం. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలకి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలకి వచ్చి తనకు ఆజ్ఞాపించబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. చాలా జాగ్రత్తగా ఈ 2 మాటలు కూడా మనం ఆలోచన చేద్దాం. మొదట మనం చదువుకున్న సన్నివేశం లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖ స్వరూపము మారడాన్ని మనం చూసాము. ఇక్కడ ఈ యొక్క నిర్గమాకాండము 34వ అధ్యాయము ప్రారంభం నుంచి మీరు చదువుకోండి. ఎక్కడి నుంచి? ప్రారంభం నుంచి. అంటే 34వ అధ్యాయంలో మొదటి వచనం దగ్గర నుంచి చివరి వచనం వరకు 35 వచనాలు ఉన్నాయి. 35 వచనాల వరకు ఉన్న భాగాన్ని మీరు చదువుకుంటే అక్కడ మనకు కనబడుతున్న సన్నివేశం ఏంటంటే, మోషే దేవునితో మాట్లాడడానికి కొండపైకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కొండపైకి వెళ్ళాడు. ఆయన దగ్గరే కొంతకాలం ఉండి 40 రోజుల తర్వాత కిందకు వచ్చేటప్పటికి జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, మనం వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోషే ముఖం అంట ప్రకాశిస్తుందంట. చెప్పండి, ఏమవుతుంది?
ఏమవుతుంది? మోషే ముఖము ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తుంటే ప్రజలు ఏం చేయలేకపోయారంట? మోషే ముఖాన్ని చూడలేకపోయారంట. కాబట్టి మోషే ఏం చేస్తున్నాడంటే ప్రజల దగ్గర ఉన్నప్పుడేమో ముఖానికి ముసుగేసుకుంటున్నాడంట, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ముఖానికి ముసుగు తీసేసి దేవునితో మాట్లాడుతున్నాడు. మరలా బయటకు వచ్చేటప్పటికి ముసుగేసుకుని వస్తున్నాడు. ఇప్పుడు ఒక మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అది ఏంటి అంటే, వారు ప్రార్థనలో ఉన్నప్పుడు, వారు దేవుని సన్నిధిలో దేవునితో సమయాన్ని గడుపుతున్నప్పుడు వారి యొక్క ముఖం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్న మాట, ఆయన ముఖం ఎలా ఉంది? మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె. ఏ తేజస్సుతో? మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుడి వలె ఉందని చెప్పి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్న మాట. ఆ మాటను మనం చూసాము. మోషే ముఖం చూసినప్పుడు మోషే ముఖం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖాన్ని మనం చూసినా ఆయన ముఖం ఏమైంది? మారింది. ఆయన ముఖం ఏమైంది? మారింది. అంటే ఆ మారడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన ముఖం కూడా ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. అంటే ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు వీరు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మోషే దగ్గర ఉన్న మాట ఏంటంటే, దేవునితో ఉండి 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 అంట దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ మోషే మీద ఉండడాన్ని బట్టి మోషే ముఖ స్వరూపం మారిపోయింది. ఆయన ముఖ స్వరూపం ఏమవుతుంది? ఇప్పుడు మోషే ముఖ స్వరూపం ప్రకాశిస్తుంది, మారింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖ స్వరూపం ఏమైంది? మారింది. అంటే వీరు దేవునితో గడిపిన కొలది, వీరు దేవుని సన్నిధిలో ఉన్న కొలది, దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తున్న కొలది, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్న కొలది, ఒక రకంగా చెప్పాలంటే మనుష్య రూపంలో మనుష్య ముఖాలతో ఉన్న వీరు ఏ స్వరూపంలోనికి మారుతున్నారు? దేవుని యొక్క స్వరూపంలోనికి మారుతున్నారు. ఏ స్వరూపంలోకి మారుతున్నారు? దేవుని యొక్క స్వరూపంలోనికి మారుతున్నారు. నా ముఖం ప్రకాశిస్తుందా? ప్రకాశిస్తుందా? లేదు. మన ముఖాలు ఎవరైనా ప్రకాశిస్తున్నాయా? లేవు. అంటే మనుషుల ముఖాలు ప్రకాశించవు. మనుషుల ముఖాలు ప్రకాశించవు. ప్రకాశించడం అంటే దాని అర్థం ఏంటి? దాని మీద ఏదో ఒక మహిమ ఉండాలి. ఇప్పుడు మోషే అప్పటి వరకు మనిషి, అప్పటి వరకు తన ముఖమేమి ప్రకాశించలా. కానీ దేవునితో ఆయన సన్నిధిలో, ఆయన తేజస్సులో, ఆయన మహిమలో ఉన్న కొలది అతని ముఖానికి ఏమొచ్చింది? అతని యొక్క ముఖము ప్రకాశించడం ప్రారంభించింది. అంటే దేవుని యొక్క మహిమ వచ్చి ఎవరి మీద నిలబడింది? మోషే మీద నిలబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖం ఏమైంది? ఆయన ముఖము ప్రకాశించింది. అంటే ఆయన ముఖము కూడా మారింది. అంటే ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు సన్నిధిలో మనం గడిపిన కొలది, ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థించిన కొలది మన యొక్క స్వరూపాలు ఎవరి స్వరూపంలోనికి మారాలి? దేవుని యొక్క స్వరూపంలోనికి మారాలి. మన యొక్క మనుష్య లక్షణాలు పోయి ఏ లక్షణాలు మనలోనికి రావాలి? దైవిక లక్షణాలు మనలోనికి రావాలి. నువ్వు ప్రభువుతో గడిపే కొలది నీ బ్రతుకు ఎలా మారాలి? ప్రభువు వలె మారాలి. మనకు చక్కని సామెత ఉంది కదా, 6 నెలలు కలిసి తిరిగితే అంట వాళ్ళు వీళ్ళు అవుతారంట, వీళ్ళు వాళ్ళు అవుతారంట. కానీ ప్రభువుతో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, నువ్వు ఎంత ఆయనతో కలిసి తిరిగినా ఆయన ఇలా అవడం, ఆయన ఇలాగా అవడం. ఆయనతో తిరిగితే నువ్వే ఆయనలాగా మారావు తప్ప ఆయన ఏమి ఇలాగ అయ్యే దేవుడు కాదు. మనలాగా అబద్ధాలు ఆడటం, మనలాగా మోసాలు చేయడు, మనలాగా ఆ మాట ఈ మాట మాట్లాడు, నిన్ను మారుస్తాడు తప్ప ఆయన మారాడు. నువ్వు మనుషులతో మాట్లాడితే, మనుషులతో చేస్తే నువ్వు వాళ్ళలాగా అయిపోవచ్చు, లేదా నువ్వే వాళ్ళని చెడిపోయచ్చు. కానీ దేవుని మనం చెడపలేం కదా. దేవుని మనం చెడపగలుగుతామా? చెడపలేం కదా. కాబట్టి ఆయనతో మనం సహవాసం చేస్తే ఆయన నీలా మారే అవకాశం లేదు, కానీ నువ్వు ఆయనలా మారే అవకాశము ఉంది. అందుకే ప్రభు సన్నిధిలో ఆయనతో మనం సహవాసము చేసిన కొలది, ప్రార్థనలో మనం గడిపిన కొలది, వాక్యములో మనం గడిపిన కొలది, ప్రభు సన్నిధిలో
నేను అన్ని సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నాను అని అది మాటల్లో కాదు కనబడాల్సింది. ఎక్కడ కనబడాలి? జీవితంలో కనబడాలి. అంటే నువ్వు ప్రభువుతో ఎంత కాలం నడిస్తే నీ బ్రతుకులో నీ యొక్క లక్షణాలు ప్రభు యొక్క లక్షణాలుగా కనబడాలి. నీవు ప్రభు యొక్క లక్షణాలు కలిగి ఉన్నావో లేదో అదే నువ్వు ప్రభు సన్నిధిలో ఎంతకాలం బట్టి విశ్వాసంగా ఉంటున్నావో చెప్పేది. మందిరానికి వచ్చి కూర్చున్నంత మాత్రాన సీనియారిటీ చెప్పుకుంటారు కదా, నేను పుట్టినప్పటి నుండి క్రైస్తవుని, లేదా నేను ఆ సంవత్సరంలో రక్షించబడ్డాను, నాకు ఫలానా వయసులో రక్షించబడ్డాను, అప్పటి నుండి ప్రభు సన్నిధిలో నేను ఉంటున్నాను అన్న మాటలు అంటారే, ఎన్ని ఉత్తిదే. దేవుడు అదిగా చూసేది. దేవుడు చూసేది ఏంటంటే నీ స్వరూపం ఏంటి, నీ బ్రతుకేంటి, నీ బ్రతుకు ఆయన బ్రతుకుతో ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, ఆయన లక్షణాలు నీలో ఎన్ని ఉన్నాయి, ఆయనని నీలో ఎలాగ ప్రజలకి కనబరుస్తున్నావు, అది మాత్రమే ప్రభు చూసేది. ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా, మనమందరినీ కూడా దేవుడు ఎక్కడ పెడతాడంటే త్రాసులో పెడతాడు. ఎక్కడ పెడతాడు? త్రాసులో పెడతాడు. త్రాసులో పెట్టినప్పుడు ఆ త్రాసుకి స్టాండర్డ్ ఏంటంటే, కొలత ఏంటంటే, కొలమానం ఏంటంటే ప్రభువే, ఆయన జీవితమే, వాక్యమే. పక్కనోడితో మనం పోల్చుకుంటానికి లేదు, నీ సహోదరుడితో పోల్చుకోవడానికి లేదు. వాళ్ళు అలా ఉన్నారు కదా, నేను ఇలా ఉంటాను అనడానికి ఎంత మాత్రము కూడా లేదు. లేదా వీళ్ళు ఇలా ఉన్నారు కదా, వీళ్ళకంటే నేను బాగానే ఉన్నానులే అని నీ పక్కన సహోదరుని కానీ చూసి నీవు అనుకోవడానికి ఎంత మాత్రము కూడా లేదు. నీ కొలమానం ఎవరంటే, నీ స్టాండర్డ్ ఎవరంటే ప్రభువే, వాక్యమే. వాక్యముతోనే మనం పోల్చుకోవాలి, వాక్యానికి తగ్గట్టే మనం నడవాలి, ప్రభువు వలనే మనము బ్రతకాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనకి మోషే ముఖం ఎప్పుడు మారింది? ప్రభువు సన్నిధిలో ఉన్నప్పుడు మారింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖము ఎప్పుడు మారడం మనం గమనించాము? ప్రార్థనలో ఉన్నప్పుడు మనం గమనించాము. అనేక మంది జీవితాలు ఎప్పుడు మారడం మనం గమనిస్తాము? ప్రార్థనలో ఉన్నప్పుడే మనము గమనిస్తాం. అంటే మన యొక్క ముఖ స్వరూపాలు లేదా మన యొక్క జీవితంలో ఉన్న లక్షణాలు, మన యొక్క బ్రతుకులు ప్రభువు వలె మారాలంటే ఒక్కటే దారి, ఆయనతో సహవాసం చేయడమే. నువ్వు ఆయన సన్నిధిలో గడిపిన కొలది, ఆయనతో సహవాసము చేసిన కొలది, నువ్వు ఆయన సన్నిధిలో ఎంత కలిసి ఆయనతో పాటు తిరిగితే అంత ఆయన వలె మారతావు. ఎంత ఆయన సన్నిధిలో సమయాన్ని నువ్వు గడిపితే అంత ఎక్కువ లక్షణాలు, అంత ఎక్కువగా ఆయన వలె నువ్వు మారడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఉంచిన మన జీవితాల్లో మన బ్రతుకులు ఎలాగ ఉన్నాయో ఎవరికి వారు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఆయన వాక్యము మనకేం కలిగించాలి? ఆయన వాక్యం మనకేం కలిగించాలి? మంటను కలిగించాలి, వాక్యం మనల్ని కూర్చాలి. ఈరోజు మన ముందు దేవుడు ఒక ప్రశ్నను ఉంచుతున్నాడు. మన యొక్క ముఖ స్వరూపాలు ఆయన ముఖ స్వరూపం వలె ఉన్నాయా? మన యొక్క జీవితాలు, మన యొక్క లక్షణాలు ప్రభువు లక్షణాల వలె ఉన్నాయా? మన యొక్క జీవితాల్లో మనం ప్రభువుని ఇతరులకు కనపరచగలుగుతున్నామా? మనలో ప్రభు యొక్క లక్షణాలు కనపరచగలుగుతున్నామా? ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. ప్రభు స్వరాన్ని మనం వినాలి, ప్రభు యొక్క ముఖాన్ని మనము చూడాలి. ఈ రెండు జరగాలంటే ఒకటే అదేంటి? ప్రభుతో పాటు మనం సహవాసం చేసి ప్రభు సన్నిధిలో విశ్వాసులుగా ముందుకి కొనసాగింది. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.